నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. భ్రమణం జీవ లక్షణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కనుకనే రాత్రింబవళ్లు ఏర్పడతాయి. జీవకోటి యాత్ర సజావుగా సాగుతుంది. ఆ మాటకొస్తే చంద్రుని వంటి ఉపగ్రహాలు మొదలుకొని గ్రహాలన్నీ తమ చుట్టూ తాము నిత్యం తిరుగుతూనే ఉంటాయి అన్నది తెలిసింది. చివరికి సూర్యుడు కూడా ఇందుకు అతీతుడు కాదు. ఆ మాటకొస్తే పాలపుంత కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. మరి విశ్వానికి భ్రమణం అనేది లేదు అన్నది ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం. అది నిత్యము అన్ని దిశలకు సమానంగా విస్తరిస్తూ ఉంటుంది అన్నది సైంటిస్టుల భావన. కనుక విశ్వం తన చుట్టూ తాను తిరగదు అని సూత్రీకరించారు. కానీ అది నిజం కాదు అంటోంది తాజా పరిశోధన ఒకటి. విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది అని పేర్కొంది. అయితే అది అత్యంత నెమ్మదిగా జరుగుతోందట. ఎంత మెల్లిగా అంటే విశ్వం ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఏకంగా 50,000 కోట్ల ఏళ్లు పడుతుంది అని ఆ పరిశోధన తేల్చింది. దాని అధ్యయన వివరాలను రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురించారు. తాజా పరిశోధనకు హవాయి యూనివర్సిటీలోని ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ ఇస్ట్వాన్ జపూది సారథ్యం వహించారు. అంతరిక్ష శాస్త్రానికి సంబంధించి ఇప్పటిదాకా అతిపెద్ద ప్రహేళికల్లో ఒకటిగా మిగిలిపోయిన హబుల్ టెన్షన్ను పరిష్కరించేందుకు కూడా ఇది దోహదపడుతుంది అని సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశ్వం తన చుట్టూ తాను తిరగడం లేదంటూ ఇప్పటిదాకా విశ్వసిస్తూ రావడం తెలిసిందే. విశ్వ విస్తరణ వేగానికి సంబంధించిన 2 పరస్పర విరుద్ధ సమీకరణాలను వివరించడంలో ఈ సిద్ధాంతం విఫలమవుతోంది. వాటిలో ఒకటి సుదూరాల్లోని సూపర్నోవాలు, నక్షత్ర మండలాల దూరాల ఆధారంగా రూపొందించినది. మరొకటి దాదాపు 1300 ఏళ్ల క్రితం విశ్వం ఆవిర్భవించిన నాటి కాస్మిక్ రేడియేషన్ నేపథ్యం ఆధారంగా సూత్రీకరించింది. రెండింట్లో ప్రతిపాదించిన విశ్వ విస్తరణ రేటులో తేడా ఉంది. దీన్ని అంతరిక్ష శాస్త్ర పరిభాషలో హబుల్ టెన్షన్గా పిలుస్తారు. జపూది బృందం అభివృద్ధి చేసిన గణిత సిద్ధాంతం ఈ సమస్యకు పరిష్కారం చూపడం విశేషం. అందులో భాగంగా విశ్వ విస్తరణ సిద్ధాంతానికి కొద్దిపాటి భ్రమణ సూత్రాన్ని జోడించారు. తద్వారా 2 సమీకరణలు సరైనవేనని తేలినట్టు సైంటిస్టులు వివరించారు. ప్రతిదీ విధిగా తన చుట్టూ తాను తిరుగుతుందన్న గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ సూత్రాన్ని నమ్మి రంగంలోకి దిగాం. ఇంతవరకు వచ్చాం. విశ్వం ఒక భ్రమణానికి 500 బిలియన్ ఏళ్లు తీసుకుంటుందన్న మా సూత్రీకరణ చాలా హేతుబద్ధంగా ఉంది. పైగా ప్రస్తుత భౌతిక శాస్త్ర సూత్రాలు వేటిని ఉల్లంఘించడం లేదు. కనుక రెట్టించిన ఉత్సాహంతో తర్వాతి దశకు పరిశోధనకు సిద్ధమవుతున్నాం. విశ్వ భ్రమణ సిద్ధాంతాన్ని మరింతగా పరిశోధించేందుకు సమగ్ర కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రయోగాలు చేపట్టనున్నామని జపూది వివరించారు. ఈ సిద్ధాంతం పూర్తి స్థాయిలో నిరూపణ అయితే విశ్వం తాలూకు మన అవగాహన మరింత విస్తరిస్తుంది అన్నది ఆశాభావం వెలిబుచ్చారు.